ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ మన చేతిలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఎలక్షన్స్ అనే సంస్థ రిపోర్ట్ అనేది చూద్దాం. వీళ్ళు టోటల్ శాంపిల్ సైజ్ వచ్చేసరికి ఓవరాల్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం 92,750 తీసుకున్నారు. ఈ సర్వే టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 ఏప్రిల్ నుండి 6 మే వరకు తీసుకున్నారు. ఫస్ట్ ఓట్ షేర్ ప్రకారం చూస్తే అదర్స్ 3.34%, ఐఎన్సీ కాంగ్రెస్ 1.08%, టీడీపీ ప్లస్ అంటే అలయన్స్కి టీడీపీ జనసేన బీజేపీకి 46.12%, వైఎస్ఆర్సీపీకి 49.46% ఇచ్చారు. సో ఓవరాల్గా వచ్చేసరికి రీజియన్స్ వైజ్గా వీళ్ళు మొత్తం 3 రీజియన్స్గా విభజించారు. ఈ 3 రీజియన్స్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది చూద్దాము. సో ఓట్ షేర్ చూసుకుంటే ఎక్కువ అంటే ఒక 3%, 3.5% డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ రాయలసీమ, వైఎస్ఆర్ అంటే టోటల్ సీట్లు వచ్చేసరికి రాయలసీమలో 52 ఉన్నాయి. టీడీపీకి 2 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 47, క్లోజ్ కంటెస్టెంట్ 3. తర్వాత కోస్టల్ ఆంధ్రాలో టోటల్ వచ్చేసరికి 89 సీట్లు ఉంటే టీడీపీ అలయన్స్కి 27 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 52, క్లోజ్ కంటెస్టెంట్ 10. తర్వాత ఉత్తరాంధ్ర మొత్తం సీట్లు వచ్చేసరికి 34, టీడీపీ అలయన్స్కి 11, వైఎస్ఆర్సీపీకి 20, క్లోజ్ కంటెస్టెంట్ 3 అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ 1.08%తో 0 సీట్లు వస్తే టీడీపీ అలయన్స్కి 46.12% ఓటుతో 51 సీట్లు, వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 49.46 ఓట్ షేర్ పర్సంటేజ్తో 124 సీట్లు వస్తాయని ఈ సర్వే ఇచ్చిందనమాట. సో ఓవరాల్గా 49.46 ఓట్ షేర్ పర్సంటేజ్తో 124 సీట్లతో వైఎస్ఆర్సీపీ మళ్ళీ 2/3 మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనేది ఈ టోటల్ ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇచ్చారనమాట. సో ఇది ఎంతవరకు అక్యురేట్గా ఉండిద్ది అనేది చూడాలి.